వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈ రోజు మండలిలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీల గురించి ఒక అంశం తీసుకొచ్చారు. 56% ఉన్న బీసీలకు 75% ఇచ్చినా కూడా 200 సంవత్సరాలు అయినాక కూడా బీసీలు ఈ రిజర్వేషన్లు కల్పించుకోలేరు. ఎందుకు ఈ మాట తీన్మార్ మల్లన్న అనాల్సి వచ్చింది? మీరు ఇచ్చిన 56% ఉన్న బీసీలకు కేవలం 17%కే పరిమితమైపోతున్న పార్టీలు ఇప్పుడు చూస్తున్న మన స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు కూడా మీరు 24% కుదించి 17%లోకి అమల్లోకి తీసుకెళ్లారు. అయినా కూడా బీసీలకు సంపూర్ణంగా ఎక్కడ కూడా న్యాయం జరగలేకపోయింది. ఎందుకు పదే పదే బీసీల గురించి, బీసీల నినాదం గురించి, బీసీల వాదం గురించి, బీసీల హక్కుల గురించి, బీసీల రాజాధికారం వైపు నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నా ఇప్పటికీ కూడా బీసీల కోసం, వాళ్ళ హక్కుల కోసం కూడా ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఎందుకు తీన్మార్ మల్లన్న 200 సంవత్సరాల అయినా కూడా బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ని కల్పించుకోలేకపోతా ఉన్నారు అని మాట్లాడాల్సి వచ్చింది. బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో బహిరంగ సభలు, ఎన్నో వేదికలు, ఎన్నో సిద్ధాంతాలతో గ్రామ స్థాయి నుంచి కూడా బీసీల నినాదం కోసం ఈ రోజు కూడా బీసీలకు 56% కాదు కదా, కనీసం 17 నుంచి 20% కూడా సాధించుకోలేకపోయారు. బీసీ మేధావులారా, బీసీ నాయకులారా, బీసీ సిద్ధాంతులుగా ఎక్కడ ఉన్నారు? బీసీలకు న్యాయం జరగాలంటే దాదాపు ఇంకా 100 నుంచి 200 సంవత్సరాలు ఆగాల్సిందని తీన్మార్ మల్లన్న నిండు సభలో చెప్పుకొచ్చారు.